చుట్టూ అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయా? మొదలుపెట్టిన పని మధ్యలో ఆగిపోయిందా? ఇక నా వల్ల కాదు అని వదిలేయాలనిపిస్తోందా? అయితే ఒక్క నిమిషం, ఈ మాట మీకోసమే. వేల ఏళ్ల క్రితం ఇశ్రాయేలీయులు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. కరువు, శత్రువుల భయం, చేతిలో చిల్లిగవ్వలేని స్థితి. కడుతున్న దేవాలయం మధ్యలోనే ఆగిపోయింది. అందరిలో నిరాశ, నిస్పృహ. అప్పుడు దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా చెప్పిన శక్తివంతమైన మాట ఇది: ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గై 2:4. మనం కూడా జీవితంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, లేదా ఒక కష్టమైన లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే భయపడతాం. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, భయం ఉన్నా సరే అడుగు ముందుకు వేయడమే అసలైన ధైర్యం. మనం ఫలితం గురించి ఆలోచించి ఆగిపోతాం. కాని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ పని జరిగించుడి. మీరు పోరాడుతున్న యుద్ధంలో మీరు ఒక్కరే లేరు. విశ్వాన్ని సృష్టించిన ఆ దేవుడే మీకు తోడుగా ఉన్నాను అని ప్రామిస్ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, మీ వెనక దేవుడున్నప్పుడు మీ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా మీరు గెలిచి తీరుతారు. ఈరోజే ఆగిపోయిన మీ పనిని మళ్లీ మొదలుపెట్టండి. ధైర్యంగా ముందుకు సాగండి.